హాయ్ అండి అందరికీ. ఇవాళ నేను నెల్లూరు స్టైల్ చేపల పులుసు ఎలా చేయాలో చూపించేస్తానండి. ముందుగా ఒక ప్యాన్‌లో కొంచెం ఆవాలు, జీలకర్ర, ధనియాలు, అలాగే కొన్ని మెంతులు, ఒక 3 లవంగాలు, కొంచెం ఎండు కొబ్బరి పొడి వేసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకుందామండి. అలాగే ఇంకొక ప్లేట్‌లో సగం ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నామండి. కొంచెం అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర కూడా పక్కన పెట్టేసుకుందామండి కట్ చేసుకొని. అలాగే ఒక మిక్సీ జార్‌లో ఇందాక వేయించుకున్నాం కదండీ దినుసులన్నీ, అందులో వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర అంతా అందులో వేసుకొని ఒక ఫైన్ పేస్ట్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు పట్టుకుంటే ఏ మసాలా కర్రీకైనా చాలా బాగుంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారా, ఇలా పేస్ట్ చేసి పెట్టేసుకోండి పక్కన. వాటర్ అసలు వేయకండి, కొంచెం వాటర్ వేసుకోండి సరిపోతుంది, మరీ ఎక్కువ వేయకండి. 1 కేజీ చేపలకి ఇంత చింతపండు అయితే సరిపోతుందండి. 1 గంట సేపు నాననివ్వండి. నేనైతే ఇక్కడ కర్రీకి 2 టొమాటోస్, 1 ఆనియన్, అలాగే ఒక సగం మామిడికాయ, పచ్చి మామిడికాయ తీసుకున్నానండి, పుల్లగా ఉన్నది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే 3 పచ్చిమిర్చి కూడా తీసుకున్నానండి, కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పోపు వేసుకుందామండి. ఒక కడాయిలో కొంచెం తగినంత ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే కొంచెం పసుపు వేసుకొని దోరగా వేయించుకోండి. మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది. చూసారా, ఇలా కలుపుకుంటూ ఉండండి. బాగా మగ్గనివ్వండి ఆనియన్స్, లేదంటే పచ్చివాసన అలాగే ఉండిపోతుందండి. ఎంత దూరగా వేయించుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుందండి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, అది వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా నూనెలోనే మగ్గనివ్వండి. అస్సలు మంట హై ఫ్లేమ్లో పెట్టకండి. కారం అండి, 1 కేజీ చేపలకి మేము 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాము. మీకు కావాలంటే కొంచెం తక్కువగా కూడా వేసుకోవచ్చు, తగినంత వేసుకోండి, చాలా బాగుంటుంది. చేపల పులుసుకి కారం ఎక్కువ పడితేనే కొంచెం టేస్ట్ చాలా బాగుంటుందండి. కారంగా, పుల్లగా బాగుంటుంది. అలాగే టొమాటోస్ వేసుకొని అవి కూడా పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా మగ్గనివ్వండి. అస్సలు మంట హై ఫ్లేమ్లో పెట్టకండి, అడుగు అంటిపోతే టేస్ట్ వేరే అయిపోతుంది. అలాగే ఇప్పుడు చింతపండు నీళ్ళు వేసుకుందామండి. చింతపండు నీళ్ళు వేసుకొని ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేసుకోండి. అందులోనే బాగా మరగనివ్వాలండి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందామండి. వేసుకొని ఇసురు వచ్చేంత వరకు బాగా మరగనివ్వాలండి. చేపలు చూసారా అండి, బాగా వాష్ చేసుకోవాలండి. చూసారా చేపలు ఎంత తెల్లగా వచ్చాయో కదా, బాగా తోముకోవాలండి చేపల్ని, లేదంటే నీసు వాసన అలాగే ఉండిపోతుందండి. ఉప్పు, నిమ్మకాయ, కొంచెం పసుపు వేసుకొని బాగా కడుక్కోండి. అలాగే చూసారండి ఎసురు ఎంత బాగా మరిగిపోతుందో. ఇప్పుడు ఫిషెస్ అన్నీ అందులో వేసుకుందామండి. ఒక్కొక్కటిగా వేసుకోండి. చాలా బాగుంటుందండి నెల్లూరు స్టైల్ చేపల పులుసు. ఆల్రెడీ నేను ఒకసారి పోస్ట్ చేశానండి, కానీ అందులో పచ్చి మామిడికాయ యాడ్ చేయలేదు. ఇప్పుడు పచ్చి మామిడికాయ వేస్తూ కర్రీ సెకండ్ టైం చేసి పోస్ట్ చేస్తున్నానండి నేను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారా, ఫిషెస్ అన్నీ అందులోకి వేసుకొని గరిట పెట్టి ఇలా ఎప్పుడు కలపకండి. చూసారా, ఈ విధంగా కలుపుకుంటే పీస్ అనేది విరగకుండా చాలా బాగుంటుందండి. అలాగే కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. చూసారా, ఈ విధంగా కలుపుకుంటే మీకు పీస్ విరగకుండా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు పచ్చి మామిడికాయలు యాడ్ చేద్దామండి. పచ్చి మామిడికాయ ఎంత పుల్లగా ఉంటే కర్రీ అంత టేస్టీగా వస్తుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారా అండి, ఇంతే అండి. ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో, ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి కర్రీని బాగా. చూసారా పీస్ ఎంత బాగా ఉడికిపోయిందో. మామిడికాయ పీస్ కూడా చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో కదా. ఇలా వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే ఎంత బాగుందో అండి టేస్ట్. మేమైతే చాలా బాగా తిన్నామండి. ఇంతే అండి. కావాలంటే కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై